సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నల్గొండ ఆర్డీఓ రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం శ్రీనగర్ కాలనీలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆర్డీఓ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విధిగా మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, బషీరుద్దీన్, వంగాల అనిల్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీనగర్ కాలనీలో మన నల్గొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని గౌరవ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా జడ్పీ సిఇఓ గారు, అదేవిధంగా కమిషనర్ ముసాబ్ అహ్మద్ తోటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం. మన పరిసరాల్లో ఉండేటువంటి చిన్న ఇంకా ఏ అంశాలు ఉన్నా కానీ అధికారుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చెట్ల పెంపకం మీద, డ్రింకింగ్ వాటర్ మీద, హెల్త్ మీద ప్రధానంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కుక్కల బెడద వీటిని నిర్మూలించడానికి నిర్మూలించడం మీన్స్ వాటికి స్టెరిలైజేషన్ ద్వారా వాటి యొక్క దాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక మున్సిపల్ అధికారుల సహాయ సహకారాలతోటి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్గొండ మున్సిపాలిటీలోని 32వ వార్డులో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకు నోడల్ అధికారి ఆర్డీఓ గారు మరియు జిల్లా పరిషత్ సిఇఓ గారు, గౌరవ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. మరియు ఇంటింటికి మనము ఈ వార్డ్ ఆఫీసరు, ఎస్హెచ్ఈ ద్వారా అండ్ ఆశా వర్కర్ల ద్వారా, ఆర్పీల ద్వారా ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమం యొక్క అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ మన వీధి కుక్కల నియంత్రణ ఆల్రెడీ నల్గొండ మున్సిపాలిటీలో వీధి కుక్కల సర్వే చేసి 4,700 కుక్కలను గుర్తించడం జరిగింది. ఇందులో 2,900 ఇప్పటి వరకు ఏబీసీ సెంటర్ ద్వారా స్టెరిలైజేషన్ చేయడం జరిగింది. ఇంకా ఈ 2-3 నెలలలో 100% 100% స్టెరిలైజేషన్ చేయడం జరుగుతుంది. మరియు మనకు నల్గొండ పురపాలక సంఘంలో 1,70,000 మొక్కలు మనం టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇందులో 1,50,000 మొక్కలు హోమ్ స్టే ప్లాంటేషన్, 20,000 మొక్కలు పీపీవీ అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ గురించి మనం టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ పీపీవీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. హోమ్ స్టే ప్లాంటేషన్ మనం లాస్ట్ రోజు ఇంటింటికి 6 మొక్కలు పంచడం జరుగుతుంది. మరియు ఆల్రెడీ వాటర్ స్టాగ్నేట్ పాయింట్ గుర్తించి అందులో వెట్ మిక్స్ తోటి మనము ఫిల్ చేయడం జరుగుతుంది. దాదాపు ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 9వ తారీఖు వరకు 100%గా ఫుల్ఫిల్ మనం ఎటువంటి రిమార్క్స్ లేకుండా సక్సెస్ఫుల్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించిన అందరికీ నమస్కారం.